మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదని చెప్పారు. జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్లపై ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని అన్నారు. తుఫాను తీరం దాటిన 9 రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతులను పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్ధాల యాత్ర చేశారు. పచ్చి అబద్ధాల యాత్ర. రైతులు లేకుండా చక్కగా 9 రోజుల తర్వాత తుఫాను కింద మంగళవారం వారం అయింది. అంటే ఆ మంగళవారం తుఫాన్ వస్తే మళ్ళీ మంగళవారం కంటే దగ్గర 9 రోజులకి మళ్ళీ ఆయనకి ఈయన వచ్చాడు. అంటే 9 రోజులు రైతులు ఏమైపోయారో ఏం పట్టించుకోవాలి. అట్లాగే నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదని చెప్పి అని ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్వరూ నమ్మల. ఆయన యాత్రను ఎవ్వరూ నమ్మల. జనం లేక వాళ్ళు ఏదో నాయకులను తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. నిన్న ఆయన చేసినటువంటి యాత్రలో ఏదైతే ఆయన పరామర్శ పేరుతో నిన్న ఒక రైతుతో మాట్లాడించాడు ఆయన రామరాజుపాలెంలో. ఈయన పేరు గంజాల వెంకటేశ్వరరావు, కోన గ్రామం. ఈయనకి 50 సెంట్లు భూమి ఉంది. నాకు తెలిసి వాళ్ళు చెప్పిన సమాధానం ప్రకారం ఒక 50 సెంట్లు మాత్రమే స్థలం ఉంది. మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు. ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏం అందట్లేదు, ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం. నిన్న వాళ్ళు చెప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలు వేసి ఇవాళ బుక్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను చెప్పమనండి, ఇది ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి ఒక అసత్యపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చేల్లో నీళ్లు నిలబడలేదంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి నేను చెప్తాను. ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుని రైతుల్ని ఏ రకంగా ఆదుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం కూడా జరిగింది. దగ్గర రాష్ట్రం మొత్తం 2 లక్షల హెక్టార్లో వరి పంట నష్టం జరిగిందనేది ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం.